హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి రోజు నుంచి మనకు ఈ నెల 31 తారీఖు లోపల ఏపీ రాష్ట్రంలో విడుదల కాబోయేటువంటి పథకాల గురించి నేను వన్ బై వన్ ఒక్కొక్క పథకం గురించైతే క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అంటే ఏ పథకాలనేటువంటి వాటినైతే అమల్లోకి తీసుకురాబోతున్నారు. సో, వాటికి ఎవరెవరు అర్హులైతే అవుతారో, వాటి ద్వారా లబ్ధిదారులకు ఏమేమి చేకూరుతుంది, కొత్తగా దరఖాస్తులు చేసుకోవాలంటే ఎలా చేసుకోవాలి, ఏమేమి డాక్యుమెంట్స్ అవసరమవుతాయి. సో, ఈ విధంగా మీకు వన్ బై వన్ అయితే ఒక్కొక్క పథకం గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరందరూ కూడా తప్పకుండా అయితే వీడియోను ఎండ్ వరకు చూడండి. ఎండ్ వరకు చూసి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మీకు యూజ్‌ఫుల్ అని అనిపించినట్లయితే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోకు లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయండి. మీకే ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కమెంట్స్‌లో కమెంట్ పెట్టి అయితే అడగండి. నేను వెంటనే రెస్పాండ్ అయితే అవుతాను. ఒకసారి టెలిగ్రామ్ గ్రూప్‌ను కూడా విజిట్ చేయండి. టెలిగ్రామ్ గ్రూప్‌లో కూడా జాయిన్ అయితే అవ్వండి. ఈ యొక్క ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే ఫస్ట్ వచ్చి టెలిగ్రామ్ గ్రూప్‌లో అయితే అప్డేట్ చేస్తూ ఉంటాను. లేట్ చేయకుండా టాపిక్‌లోకి గనుక వచ్చేసినట్లయితే మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాల్టి రోజు నుంచి ఈ నెల 31 తారీఖు మధ్య లోపల విడుదలయ్యేటువంటి పథకాల గురించి అయితే మీకు వన్ బై వన్ అయితే క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, మొట్టమొదటిగా వచ్చేసి మనకు ఇవాల్టి రోజున శ్రీశక్తి పథకాన్నైతే అమల్లోకి తీసుకురావడం అయితే జరిగిందనమాట. ఇప్పటికే ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని పలుసార్లు అనేటువంటి దాన్ని వాయిదా వేయగా సో ఎట్టకేలకి ఇవాల్టి రోజున అమల్లోకి అయితే తీసుకొచ్చారు. సో, దానికి గల ఇన్ఫర్మేషన్ అయితే మీరు స్క్రీన్ మీద కూడా చూస్తున్నారు. కొంచెం బ్రీఫ్‌గా అయితే డిస్కస్ చేసుకుందాము. ఈ యొక్క ఏపీఎస్ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం శ్రీశక్తి పథకం కింద అయితే ప్రారంభించడం అయితే జరిగిందనమాట. ఇవాల్టి రోజున వచ్చేసి సీఎం చంద్రబాబు నాయుడు గారు 3 గంటలకు ఈ యొక్క ఉండవల్లి నుంచి పండిట్ నెహ్రూ బస్ స్టాండ్‌కు సో, బస్సులో అయితే ప్రయాణించి ఈ ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని అయితే ప్రారంభించారనమాట. ఇందులో వచ్చేసి ఈ ఉచిత బస్సు ప్రయాణం అనేటువంటిది ఏ బస్సుల్లో అమల్లో ఉంటుంది. సో, అంటే మీరు ఏ బస్సుల్లో అయితే వెళ్ళొచ్చు. సో, ఏపీలో ఉన్నటువంటి 5 రకాల బస్సుల్లో మీరైతే ఉచిత బస్సు ప్రయాణం అయితే చేయవచ్చు అనమాట. పల్లె వెలుగు బస్సులు, అదేవిధంగా అల్ట్రా పల్లె వెలుగు, నెక్స్ట్ వచ్చేసి సిటీ ఆర్డినరీ, మెట్రో, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో అయితే మహిళలందరూ కూడా ఓకేనా. ఈ యొక్క ఆధార్ కార్డ్ అయితే చూపిస్తే చాలన్నమాట వాళ్ళు. ఈ బస్సులలో అయితే ప్రయాణం అయితే చేయొచ్చు. అది కూడా ఒక డిస్ట్రిక్ట్ పరిధిలోనే మనకు అవకాశం అయితే కల్పించారనమాట. ఒక మీ యొక్క జిల్లా పరిధిలో మీరెక్కడైనా మీ ఆధార్ కార్డ్ చూపించి బస్సులో అయితే ఉచితంగా ప్రయాణం అయితే చేయొచ్చు. అంతేకాని మనకు ఒక డిస్ట్రిక్ట్ నుంచి ఇంకొక డిస్ట్రిక్ట్‌కి సో, అట్లా అయితే మనకైతే ఇవ్వలేదనమాట. సో, ఇందుకు గానొచ్చి ఉచిత బస్సు ప్రయాణం కోసము దాదాపుగా 8,458 బస్సులనైతే వినియోగంలోకి తీసుకురావడం అయితే జరిగింది. ఏపీ రాష్ట్ర పరిధిలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా సరే మహిళలు ఓకేనా, ఉచితంగా బస్సు ప్రయాణం అనేటువంటిదైతే పొందవచ్చనమాట. సారీ అండి. ఒక డిస్ట్రిక్ట్ పరిధిలోనే కాదు ఓకేనా, రాష్ట్రంలో ఎక్కడికైనా సరే మనం ఏపీ రాష్ట్రంలో సో, ఎక్కడికైనా సరే ఈ యొక్క ఆధార్ కార్డ్ కావచ్చు, ఓటర్ ఐడీ కావచ్చు, రేషన్ కార్డ్ కావచ్చు. సో, వీటిని చూపించి జీరో టికెట్ అంటే రూ. 1 కూడా పే చేయకుండా జీరో టికెట్‌తో మీరు రాష్ట్రంలో ఎక్కడికైనా కూడా ప్రయాణం అయితే చేయొచ్చు అనమాట. అది కూడా కేవలం మహిళలు మాత్రమే. పర్టిక్యులర్‌గా ఏజ్ లిమిట్ అనైతే మనకు ఏం తీసుకురాలేదు. సో, కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క శ్రీశక్తి అనే పథకం అయితే వర్తిస్తుంది. ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్‌లో అడగండి. నేను రెస్పాండ్ అయితే అవుతాను. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ప్రెజెంట్ మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ దీపం పథకం కింద సంవత్సరానికి చంద్రబాబు నాయుడు గారు 3 ఉచిత గ్యాస్ సిలిండర్‌లు అయితే అందజేస్తామని చెప్పారు కదా! ఆల్రెడీ మనకు 2 విడతలకు సంబంధించినటువంటి ఉచిత గ్యాస్ సిలిండర్ బుకింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. అందుకు సంబంధించి ఈ యొక్క సబ్సిడీ అమౌంట్ అనేటువంటిది కూడా ఆల్మోస్ట్ ఆల్ చాలా వరకు కూడా బ్యాంక్ అకౌంట్స్‌కి అయితే జమ కావడం అయితే జరిగింది. మీరు స్టేటస్ చెక్ చేసుకోవాలనుకుంటే వాట్సాప్ గవర్నెన్స్ ఉంది కదా! వాట్సాప్ గవర్నెన్స్‌లో అయితే క్లియర్‌గా స్టేటస్ అయితే చెక్ చేసుకోవచ్చు. ఓకేనా. మీ యొక్క రైస్ కార్డ్ నంబర్‌ని ఎంటర్ చేసినట్లయితే వాళ్ళైతే మీకు స్టేట్మెంట్ రూపంలో అయితే స్టేటస్ పంపిస్తారనమాట. అక్కడైతే మీరు క్లియర్‌గా చెక్ చేసుకోవచ్చు. ఇకపోతే మనకు ప్రెజెంట్ వచ్చేసి
ఆగస్టు ఓకేనా, ఈ నెల 1వ తారీఖు నుంచి అక్టోబర్ 31వ తారీఖు వరకు ఈ 3వ గ్యాస్ సిలిండర్ బుకింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ మధ్యలో మీరు ఎప్పుడైనా చేసుకోవచ్చు, బట్ ఒక గ్యాస్ సిలిండర్ అయితే వస్తుంది ఫ్రీగా. అమౌంట్ అయితే పే చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు, ఎందుకంటే సంవత్సరానికి 3 కాబట్టి. ఈ యొక్క 3వ విడతకు సంబంధించి చూసుకుంటే మనకు కొంచెం మార్పు అనేటువంటిది తీసుకొచ్చారనమాట. ఇదివరకు మీరు గ్యాస్ సిలిండర్ ఎలా బుక్ చేసుకునేటువంటి వాళ్ళంటే, సో మీ యొక్క సొంత డబ్బులు ఆల్రెడీ ఫస్ట్ అయితే పే చేసేవాళ్ళు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్గా గ్యాస్ సిలిండర్ ధర వచ్చేసి రూ. 950 అనుకోండి. రూ. 950 మీరైతే అమౌంట్ కట్టి గ్యాస్ సిలిండర్ అయితే తీసేసుకునేవాళ్ళు. సో దాని తర్వాత 48 గంటల్లో అమౌంట్ వచ్చేసి పట్టణాల్లో అయితే 24 గంటలు, గ్రామీణ ప్రాంతాల్లో వచ్చేసి 48 గంటల్లో తిరిగి మీకు బ్యాంక్ అకౌంట్లోకి సబ్సిడీ అమౌంట్ అయితే జమ చేసేవాళ్ళు అనమాట. ఇది ఈ విధంగా అయితే ఉండేది. బట్ ఇప్పుడు ఏంటంటే ప్రభుత్వం వచ్చేసి సో ఒకేసారి మీరు ఈ అమౌంట్ అనేటువంటిది పే చేయకుండా డైరెక్ట్గా ఈ యొక్క అమౌంట్ను ఎవరైతే ఈ గ్యాస్ ఏజెన్సీస్ సెంటర్స్ ఉంటాయో, గ్యాస్ ఏజెన్సీస్ అధికారులు వాళ్ళకి డైరెక్ట్గా అమౌంట్ ఇచ్చేసే విధంగా అయితే చూస్తూ ఉన్నారనమాట. అప్పుడు మీరు ₹1 కూడా పే చేయాల్సిన అవసరం లేదు. మీరు గ్యాస్ బుక్ చేసుకుంటే చాలు, వాళ్ళైతే గ్యాస్ తెచ్చి అయితే ఇస్తారనమాట. ఈ విధంగా అయితే చూస్తూ ఉన్నారు. ఓకేనా, దీన్ని అయితే అమల్లోకి తీసుకురావాలని. సో ప్రజెంట్ అయితే మనకు 3వ ఉచిత గ్యాస్ సిలిండర్ అయితే బుక్ చేసుకుంటూ ఉన్నారు. మీరైతే బుక్ చేసుకోవచ్చు. ఎప్పుడు మనకు అక్టోబర్ వరకు అయితే ఉంది, అక్టోబర్ 31 వరకు అయితే టైం ఉంది. ఈ లోపలైతే బుక్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ యొక్క బుకింగ్ విధానం వచ్చేసి గ్యాస్ ఏజెన్సీ లేదా మీ సేవా కేంద్రం ద్వారా బుక్ చేసుకోవచ్చు. మీ మొబైల్ నెంబర్ ఆల్మోస్ట్ ప్రజెంట్ వచ్చేసి అందరూ కూడా మొబైల్ నెంబర్తోనే మొబైల్ ఫోన్లోనే బుక్ చేసుకుంటున్నారనమాట. మీ సేవ వరకు అయితే ఎవరు కూడా వెళ్ళడం లేదు. సో ఇది మనకు 2వ పథకంగా అయితే చెప్పుకోవచ్చు. దాని తర్వాత వచ్చేసి కొత్త రేషన్ కార్డ్స్ అండి. సో మనకు ఈ నెల 25వ తారీఖు నుంచి రాష్ట్రంలో దాదాపుగా 1,46,00,000 స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేయబోతున్నట్లు ప్రభుత్వం ఇదివరకే మనకు అఫీషియల్గా కూడా చెప్పడం జరిగింది. సో ఎవరెవరు అర్హులు అవుతారు, ఈ కొత్త రేషన్ కార్డ్స్ ఎవరెవరికి పంపిణీ చేయబోతున్నారంటే, గతంలో తెల్ల రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళు కొత్తగా దరఖాస్తు ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళకి సంబంధించి. దాని తర్వాత వచ్చేసి కుటుంబంలో సభ్యులు యొక్క మార్పులు చేర్పులు ఎవరైనా అంటే నేమ్స్ యాడ్ చేసుకోవడం కావచ్చు, స్ప్లిట్టింగ్ చేసుకోవడం కావచ్చు, డిలీట్ చేసుకోవడం కావచ్చు, ఈ విధంగా ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి కూడా కొత్త రేషన్ కార్డు అయితే ఇస్తారనమాట. అది కూడా స్మార్ట్ రేషన్ కార్డు. వీళ్ళు ముగ్గురు అయితే అర్హులైతే అవుతారు. వీళ్ళ ముగ్గురికి కార్డ్స్ అయితే ఇస్తారు. సో గతంలో కార్డు ఉన్నా సరే వాళ్ళకి ఆ కార్డ్ ప్లేస్లో రీప్లేస్ అయితే ఈ యొక్క స్మార్ట్ రేషన్ కార్డు అయితే ఇస్తారు. బట్ యాజ్ ఇట్ ఈజ్గా వాళ్ళ డీటెయిల్స్ అయితే ఉంటాయి కార్డు మీద. సో మనకు ఈ నెల 25వ తారీఖు నుంచి అయితే కొత్త స్మార్ట్ రేషన్ కార్డ్స్ అయితే పంపిణీ చేయబోతున్నారు. ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను మీకు అప్లికేషన్ దీనికి సంబంధించినటువంటి స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలని. చాలామందికి స్టేటస్ చెక్ చేసుకున్నప్పుడు అక్కడ స్టేటస్ దగ్గర డిజిటలీ సైన్డ్ ఓకేనా పెండింగ్ ఫర్ తహసీల్దార్ అని అయితే అక్కడ చూపిస్తుంది అనమాట. సో చాలామందికి మ్యాక్సిమం ఇదే చూపిస్తుంది. ఇది చూపించినట్లయితే మీకు ఖచ్చితంగా కార్డు అనేటువంటిది అయితే వస్తుంది. కార్డు రాదని అయితే ఎవ్వరూ కూడా అనుకోవద్దు, మీకు ఈ విధంగా స్టేటస్ చూపిస్తున్నట్లయితే. సో కమెంట్ సెక్షన్లో కూడా కమెంట్ చేసి తెలియచేయండి ఏ విధంగా మీకు స్టేటస్లో చూపిస్తుందో. సో మనకు కొత్త రేషన్ కార్డ్స్కి వచ్చేసి లాస్ట్ డేటు ఈ సంవత్సరం డిసెంబర్ 28 వరకు అయితే చేసుకోవచ్చు అనమాట. మీ సచివాలయాల ద్వారా చేసుకోవచ్చు, మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తులు అయితే చేసుకోవచ్చు. ఇది ఇంకొక పథకంగా అయితే చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకు అన్నదాత సుఖీభో పథకం కింద రిలీజ్ చేశారు. బట్ ఇంకా కూడా చాలా వరకు అయితే అమౌంట్ అనేటువంటిది బ్యాంక్ అకౌంట్స్లోకి అయితే జమ కాలేదు. హోల్డ్ అయితే పడిపోయినాయి అనమాట. హోల్డ్లో ఎందుకు పడ్డాయి అంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి సరిగా ఎన్పిసిఐ లింక్ లేకపోవడం కావచ్చు, బ్యాంక్ అకౌంట్ యాక్టివ్లో లేకపోవడం కావచ్చు. దాని తర్వాత వచ్చేసి మీకు ఈ కేవైసీ కంప్లీట్ కాకపోవడం వల్ల. సో మేజర్గా మనకు ఈ 3 ఇష్యూసే ఉంటాయన్నమాట. వాటిని రెక్టిఫై చేసుకుంటే మీకు హోల్డ్లో ఉన్నటువంటి అమౌంట్ అయితే రిలీజ్ చేస్తారు. బట్ మీకు అవన్నీ చేసుకుంటేనే హోల్డ్లో ఉన్నటువంటి అమౌంట్స్ అయితే పడుతూ ఉంటాయండి. ఖచ్చితంగా అయితే అందరికీ కూడా జమ అవుతుంది, ఎవరికి కూడా ఈ అమౌంట్ అనేటువంటిది అయితే నిలపరు. సో మీ సైడ్ ఎటువంటి ఇష్యూస్ ఉన్నా సరే వాటిని రెక్టిఫై చేసుకుంటే త్వరగా అమౌంట్ అనేటువంటిది అయితే పడుతుంది. లేదు అనుకుంటే ఒకసారి గ్రామ వార్డ్ సచివాలయంకి వెళ్ళి అగ్రికల్చర్ అసిస్టెంట్ అధికారిని అయితే ఒకసారి కన్సల్ట్ అవ్వండి. ఇది ఇంకొక పథకంగా అయితే చెప్పుకోవచ్చు. ఇక ఫైనల్గా వచ్చేసి మనకు కొత్త పెన్షన్స్ అండి. సో ఇక కొత్త పెన్షన్స్ కోసం వచ్చేసి చాలామంది కూడా దరఖాస్తులు చేసుకోవడానికి అయితే ఎదురు చూస్తున్నారు. సో రీసెంట్గానే మనకు ఈ కొత్త వితంతు పెన్షన్స్ని అయితే పంపిణీ చేపించారు. ఇవి కూడా కొత్తవేను, రెగ్యులర్గా అయితే కావన్నమాట.
బట్ త్వరలోనే మనకు ఈ కొత్త పెన్షన్లకు సంబంధించి కూడా దరఖాస్తు ప్రక్రియలు, వెరిఫికేషన్ ప్రాసెస్‌లు అనేటి వాటినైతే మొదలు పెడతారు. ఎందుకంటే ప్రభుత్వం మనకు ఒకదాని తర్వాత ఒకటి పథకాలనైతే అమల్లోకైతే తీసుకొచ్చేస్తుందనమాట. సో, తాజాగా ఇవాల్టి రోజున కూడా ఈ ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని కూడా అమల్లోకి తీసుకొచ్చింది కాబట్టి త్వరలోనే ఈ 50 ఏళ్ల కొత్త పెన్షన్స్‌కి సంబంధించి రిమైనింగ్ ప్రాసెస్ మొత్తం కూడా స్టార్ట్ చేస్తుంది. నేను ఎప్పటికప్పుడు ఛానల్ నుంచి అయితే అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను. సో, ఈ విధంగా అయితే ఉన్నాయి మనకు ఈ యొక్క నెలాఖరు లోపల రాబోయేటువంటి పథకాలకు సంబంధించి. ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్‌లో అడగండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.